నమస్తే ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మహాశివరాత్రి పండుగ సందర్భంగా మనం కడప దగ్గరలో ఉన్న నాగిరెడ్డిపల్లికి పోయే దారిలో మనం చూసుకుంటే కానీ బుగ్గమల్లేశ్వర శివాలయానికైతే రావడం జరిగింది. దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ కొత్తగా మనం చూసుకుంటే వ్రతం చేసుకునేందుకైతే మండపం అయితే నిర్మించడం జరిగింది. మన నాగిరెడ్డిపల్లి కుప్పాల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే నిర్మించడం జరిగింది. వాళ్ళే అన్నదానం కూడా చేశారన్నమాట. ఈ అన్నదానంలో పాల్గొనడం నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. ఏమేమి చేశారో అలాగే రుచి ఎలా ఉందో నేను చెప్తాను చూడండి. అలాగే మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఇక్కడికి వచ్చిన భక్తాదులందరూ ఇక్కడైతే పెద్ద ఎత్తున పాల్గొని అన్నదానం అయితే తిన్నారన్నమాట. చూడండి, కలర్ రైసు, వంకాయ పులుసు, అలాగే వైట్ రైసు, రసం అన్నము, అలాగే మనకు బెల్లం పాయసం పెట్టారనమాట. ఆ కలర్ రైస్ చూడండి, ఒట్టిది తింటూ ఉంటేనే టేస్ట్గా ఉందన్నమాట. కలర్ రైస్ కానీ ఆ వంకాయ కూర కానీ టేస్ట్ సూపర్గా అంటే సూపర్గా అనిపించింది నాకైతే. అలాగే మీరు ఎవరైనా కానీ మీ ఊర్లలో ఏ ఏ శివాలయాలకు వెళ్ళారో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. చూడండి, మొత్తం జనాలు అయితే వచ్చారనమాట. మామూలుగా బుగ్గమల్లేశ్వర శివాలయానికి నేను నిన్న కూడా వచ్చాను, ఇంత జనాలు లేరు. ఈరోజు చూస్తే వేల మంది జనాలు అయితే వచ్చారు దేవుని దర్శించుకోవడానికి. వేల మంది వచ్చినా కానీ వీళ్ళు అన్నదానం అయితే ఎవరికి ఏమాత్రం తక్కువ చేయకుండా అన్నీ అయితే బాగా చేశారు. నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. అలాగే మీరు ఎవరైనా బుగ్గమల్లేశ్వర శివాలయంలో కడపలో ఎవరైనా వచ్చి ఉంటే కానీ తప్పకుండా అయితే కామెంట్ చేయండి. అన్నదాన కార్యక్రమం అయితే విజయవంతంగా జరిగింది. నిజంగా అన్నదానం ఫుడ్ సూపర్ టేస్ట్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, బై బాయ్.